ఈ బెల్నైటిస్‌ని వదిలేసేస్తే ఈ చర్మానికి వచ్చిన ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మెల్లగా అంగానికి కూడా వస్తూ ఉంటుంది. అతుక్కపోతుంది కూడా. దీన్నే మనము బెలనోపాస్టైటిస్ అంటుంటాం అన్నట్టు. సో, బెలనోపాస్టైటిస్ వచ్చిందంటే సర్జరీ కూడా టఫ్ ఉంటుంది సర్జరీ. ఎందుకంటే అతుకులు ఉంటాయి కాబట్టి. సో, ఇట్లాంటి వాటికి మనం బెల్నైటిస్‌గా నిర్ధారణ చేసుకున్న తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. మన టీఆర్‌హెచ్‌లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే సర్జరీ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏంటంటే ఇది ఒక స్టేప్లర్ డివైస్. ఇది డిస్పోజబుల్ డివైస్. ఒక పేషెంట్‌కి వాడి పడేస్తుంటాం, డిస్పోజ్ చేస్తుంటాం. సో, దీనివల్ల అంటే మళ్ళీ కొత్త పేషెంట్‌కి కొత్తది వాడుతుంటాం. అంటే సైజ్ మెజర్ చేసి సైజ్‌ని బట్టి మనం ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క సైజ్ వాడడం జరుగుతుందన్నట్టు. దీనివల్ల ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అంతేకాకుండా ఇందులో మన దగ్గర టీఆర్‌హెచ్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉండే ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్ లేని స్టేప్లర్ ఏవైతే ఉందో గోల్డ్ అండ్ బ్లాక్ స్టేప్లర్స్ అని ఉంటాయి. ఇవి చాలా ప్రీమియం స్టేప్లర్స్. దీనిలో ఏంటంటే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అంటే మనం కొట్టే పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ చర్మానికి తగలకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. జస్ట్ లైక్ స్కిన్ లా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. ఒకవేళ తప్పిదారులు ఎరెక్షన్ అయినా కానీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల విడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. వాపు తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఆ గోల్డ్ బ్లాక్‌లో వాడే స్టేప్లర్ల యొక్క పిన్స్ కావచ్చు, లేకపోతే దానిలో వాడే సిలికాన్ రింగ్ కావచ్చు, మన పేరు మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయి అండ్ ట్రేడ్ మార్క్ అంతా మన దగ్గరనే ఉంది కాబట్టి ఇంకెక్కడ అవైలబుల్‌గా ఉండవు ఈ స్టేప్లర్స్ అనేవి. సో, ఈ స్టేప్లర్లు వాడడం వల్ల ఏంది అంటే జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది.